యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రభువు సహకారాన్ని పంపించారు. ప్రభువుకు స్తోత్రం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం శ్రీపర్రు గ్రామము వాస్తవ్యులు కారే రిబ్కా గారు, వీరి కుమారులు సుదర్శన్ బాబు, సంసోను గారు సహకారాన్ని అందిస్తున్నారు. రిబ్కా గారికి ధన్యవాదాలు. సుదర్శన్ బాబు, సంసోను గారులకు కృతజ్ఞతలు. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని నేటి వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయములో మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. ఆగస్టు మాసం 31 దినాలకు 31 మంది ఎపిసోడ్ సహకారులను పంపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మీ కార్యము గొప్పది. ఈ గొప్ప కార్యములో భాగస్థులగుట ఆశీర్వాదం. దీనిని దీవించుమని అడుగుతున్నాము. కారే రిబ్కా గారు, వారి బిడ్డలు సుదర్శన్ బాబు, సంసోనులను దీవించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. 113వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి. 9 వచనాలు కలిగిన ఈ సంకీర్తన దేవుని స్తుతించేటువంటి సంకీర్తన. యెహోవాను స్తుతించండి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించండి, యెహోవా నామమును స్తుతించండి. స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. 3 పర్యాయాలు చెప్పాడు. యెహోవా అను పదం 3 పర్యాయాలు చెప్పాడు. 1 యెహోవా అన్నాడు, 2 ఆయన అన్నాడు, 3 యెహోవా నామము అన్నాడు. యెహోవా సేవకులారా తండ్రి అయిన దేవుని స్తుతించండి, కుమారుడైన దేవుని స్తుతించండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించండి. ట్రయూన్ గాడ్, త్రియేక దేవుడు, త్రిత్వ దైవము. బైబిల్ గ్రంథం త్రిత్వాన్ని తెలియజేస్తోంది. ఈ వచనంలో 3 సార్లు భక్తుడు చెప్పినది మనం త్రిత్వంగా గ్రహిద్దాం. యెహోవాను స్తుతించండి. యెహోవా అనే పదం బైబిల్ గ్రంథంలో మనం ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో మనం దేవుడు అనే నామాన్ని చూస్తాం. దేవుడు అన్నప్పుడు ఎలోహీం, ప్లూరల్ నౌన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు ఏకదేవుడు. 3 డిఫరెంట్ పర్సనాలిటీస్ ఇన్ 1 సింగిల్ గాడ్ హెడ్. ముగ్గురు వ్యక్తిత్వాలుగా ఆయన ప్రత్యక్షత ఉన్నప్పటికీ ఆ ముగ్గురు ఏకమయుండి ఒక్కరై ఉన్నారు. ఆ ముగ్గురు ఏకమయుండి ఒక్కరై ఉన్నారు. అది దైవిక మర్మము. విశ్వసించిన వారు గ్రహించగలుగుతారు. యెహోవా సేవకులారా అని పిలుస్తున్నాడు. సేవకుడు అంటే ఎవరు? సేవకుడు, సేవకుడు యాకోబు. యాకోబు నా సేవకుడు అన్నాడు. సేవకుడు అంటే నా పనివాడు అని. చూడండి, దేవుడు యజమానుడు, మనుషులము
ఆయన సేవకులము. ఆయన ద్రాక్ష తోటలో పనివారు ఆయన సేవకులు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పని చేస్తున్న వారు దేవుని సేవకులు. దేవుని సేవకులు దేవుని స్తుతించబద్ధులై ఉన్నారు. దేవుని యొక్క వాక్యం తెలియచేస్తున్న సత్యం ఏమంటే, ఆయన సేవకులుగా మన యొక్క విద్యుత్ ధర్మం ఆయన స్తుతించటం, ఆరాధించటం. ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క సేవకుడే. ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ ఫుల్ టైమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇది ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. ఏ ఒక్క విశ్వాసికి క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రత్యేకతలు లేవు. ఆల్ ఆర్ ఈక్వల్. అందరూ సమానమే. ప్రతి ఒక్కడు పాపియే. ప్రభు అయిన క్రీస్తునందల విశ్వాసం ద్వారా రక్షణ అనుగ్రహించబడిన వాడే. క్రీస్తు ద్వారా కృప పొందిన వారే. కనుక ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత త్రిత్వ దైవము యేసుక్రీస్తు ప్రభువును స్తుతించాలి. మానవులకు ప్రత్యక్షమైన దైవం తగ్గించబడిన మహిమతో ప్రత్యక్షమైన దైవం ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుట వలన భౌతిక లాభాలు కలుగుతాయి అనే భావనను అల్పమైనదిగా ఎంచాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆధిక్యతలు కలుగుతాయి అనేది ఉన్నతమైన మట్టిగా ఎంచాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవానికి వారసులు అవుతున్నారు. ఇది కంటికి కనపడేది కాదు. దేవునితో సంబంధం గలవారు అవుతున్నారు. ఇదియు కంటికి కనపడేది కాదు. మన మానవ నేత్రానికి కనపడేది ఏమిటంటే ఒక మనిషి భౌతికంగా అభివృద్ధి. అంతకంటే ఉత్కృష్టమైనది అంతరంగంలో దేవునితో సహవాసం. కాబట్టి మనం గుర్తెరగాలి, యేసుక్రీస్తు ద్వారా మనం దేవునితో సమాధానపరచబడుతున్నాం. అందుకే ఆయన ఇచ్చే రక్షణను అందుకున్నాము. కాబట్టి మనం ధన్యులం. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. ఎల్లకాలము, ఇది మొదలుకొని ఒక ప్రారంభం, ఒక ముగింపు చెబుతున్నాడు. ఎల్లకాలము అంటే ఆల్వేస్, ఫర్ ఎవర్. తన జీవితంలో తాను గుర్తెరుగుతున్నప్పుడు ఇది మొదలుకొని అని అన్నాడు. దేవుని యొక్క నామం సన్నుతి చేయబడుతుంది. సన్నుతింపబడును గాక, మహిమపరచబడును గాక. యెహోవా యొక్క నామం ఏమిటి? యెహోవా అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకదేవుడు. ఆయన నామము యేసుక్రీస్తు. అది తరతరములు సన్నుతింపబడేదిగా ఉంటుంది. ఎల్లవేళలా సన్నుతించబడుతుంది యేసునామం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామం స్తుతి నొందదగినది, అర్హత గలది. యెహోవా నామము యొక్క గొప్ప అర్హత స్తుతి నొందదగిన నామము. దేవుణ్ణి స్తుతించటానికి మనం భాగ్యంగా ఎంచుకోవాలి. ఆయన నామము అర్హత కలిగినది, స్తుతి పొందుటకు యోగ్యమైనటువంటిది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, వెలుగు ఉన్నంత వరకు ఆయన నామము స్తుతి నందదగినది. యెహోవా అన్యజనుల ఎదుట మహోన్నతుడు. ఆయన ఆకాశ మహిమ విశాలమున వ్యాపించి ఉన్నది. ఆయన ఆకాశ మహిమ, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉంది. ఆకాశము యొక్క విశాలం ఎంత మనకు తెలియదు. అంత గొప్పగా ఆయన యొక్క మహిమ విస్తరించి ఉంది, వ్యాపించి ఉంది. అన్యజనుల అందరి ఎదుట కూడా యెహోవా దేవుడు మహోన్నతుడే. మహా ఉన్నతుడు అంటే ఐడెంటిఫై చేయగలిగినట్లుగా ఉన్నాడు. మహోన్నతుడు అని ఒక వ్యక్తి మరొకరిని గురించి అనాలి అంటే వ్యక్తిగత సాక్ష్యం చెప్పేవాడై ఉండాలి.
కనుక అన్యజనులు చెబుతారు, వీరి దేవుడు మహోన్నతుడు, వీరి దేవుడు స్తుతి నొందదగినవాడు, వీరి దేవుడు వ్యాపించి ఉన్నవాడు. ఈ గొప్ప దేవుని యొక్క గ్లోరీ, మహిమ సకల లోకాల వ్యాపించినటువంటిదిగా కనిపిస్తోంది. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు ఎవడు? గొప్ప ప్రశ్న అడుగుతున్నాడు. ఆయనతో పోలిక ఎవడుకుంది? అందుకే బైబిల్లో మనం ఎన్నడూ కూడాను ఇతర మానవులతో దేవుని పోల్చకూడదు. కొందరు క్రీస్తుకు, ఇస్సాకునకు, క్రీస్తుకు, బాప్తిస్మం ఇచ్చే యోహానుకు ఇట్లా పోలికలు చేస్తారు. అంటే వారి అనుభవాలు క్రీస్తు అనుభవాల్లో కొన్ని ఐడెంటికల్గా ఉండవచ్చును, కానీ పోలిక చేయటానికి సమర్థుడైన వాడు మానవులలో ఎవడు దేవునికి సమానుడు లేడు. ఇది మనం గ్రహించాలి. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న దేవుడు మన దేవుడైన యెహోవా అన్నాడు. సంతోషం. మన దేవుడైన యెహోవా. దావీదు ఈ కీర్తన రాస్తున్నప్పుడు మన దేవుడు అని పిలుస్తున్నాడు. ఆయనను వారితో ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. ఆయనతో ఈ జనాంగాన్ని ఐడెంటిఫై చేస్తున్నాడు. మన దేవుడు ఆయన అని. యేసు ఎవరు అంటే వెంటనే జవాబు చెప్పాలి, మా దేవుడు అని. అవునా? కనుక ప్రభు మా దేవుడు, యేసు మా దేవుడు. ఎప్పుడైతే ఆ విధంగా మనం జవాబు చెప్పగలుగుతామో మనము ఆయనను ఘనపరిచిన వారము అవుతాము. ఆయన పోలి ఉన్నవాడు ఎవడు లేడు, ఇందులో సమస్య లేదు. ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహిస్తున్నాడు. భూమిని, ఆకాశాన్ని చూడండి. ఇక్కడ మీరు గమనించగలిగితే దేవుణ్ణి ఎంత ఎత్తు ఉన్నవాడుగా చెబుతున్నాడు, ఎంత ఉన్నతమైన వాడుగా చెబుతున్నాడు అంటే భూమిని, ఆకాశములను, ఆకాశమును కాదు, ఆకాశములను, ఆకాశములను. కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తున్నప్పుడు, నేను ఒక మనుషుని ఎరుగుదును, అతడు 3వ ఆకాశమునకు కొనిపోబడ్డాడన్నాడు. 3వ ఆకాశంలో కొనిపోబడ్డాడన్నాడు. అక్కడ నేను వచింపశక్యంగా మాటలు విన్నానన్నాడు. ఈ 3 ఆకాశాలకు పైగా ఉండి ఆయన కిందకంగు చూస్తున్నాడట ఈ 3 ఆకాశాలని, భూమిని. అంటే ఆయన ఎక్కడున్నాడని అర్థం చేసుకోవాలి. భక్తుడు రాస్తూ ఆయన శక్తిని రాస్తున్నాడు. ఆయన భౌతిక ఉనికిని గురించి మాట్లాడటం లేదు. ఇది ఆయన యొక్క అపరిమితమైనటువంటి జ్ఞాన సంపద, ఆయన అపరిమితమైన బలమును గురించి మాట్లాడుతున్నాడు. ఆకాశములను, భూమిని ఆయన వంగి చూస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. అటువంటి ఆయన్ని పోలినవాడు ఎవడు? యెహోవాను పోలినవాడు ఎవడు లేడు. ఆయనను పోలినవాడు ఎవడునూ లేడు. ఆయనకు ఆయనే సాటి, మరొకరి సాటి రాలేరు. ఎలయనగా ఆయన దేవుడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంటకుప్పల మీద నుండి బీదలను పైకి ఎత్తి పట్టుకునేవాడు. నేల మీద ఉన్న దరిద్రులను పైకెత్తేవాడు. పెంటకుప్పల మీద ఉన్న దరిద్రులను పైకి లేపేవాడు. లేవనెత్తేటువంటి దేవుడు. ఈ దేవుడు గొప్పవాళ్ళను చేసేవాడు కాడు. ఈ లోకంలో తృణీకరించబడి ఎన్నికలేని వారిగా ఉన్నటువంటి వారిని ఎన్నుకొని గొప్పవారిని చేస్తాడు. అందుకే ఇక్కడ రాశాడు, ఆయన నేల మీద ఉన్న దీనులను పైకెత్తుతాడు. పెంట కుప్పల మీద ఉన్న పేదలను ఆయన పైకి లేపుతాడు. పైకి ఎత్తుట అంటే ఉద్ధరించుట అనే అర్థం ఇస్తుంది. ప్రభు మనలను ఉద్ధరించాలి అంటే మనం వాక్యం చొప్పున జీవించాలి. చూడండి, పైకెత్తబడుట, లేవనెత్తబడుట విశ్వాసికి ధన్యత. భూలోకంలో నివసిస్తున్న మనం యేసుక్రీస్తును నామమును బట్టి
మనం హెచ్చించబడటం అది మనకే దీవెన. ఆయన నామము పెట్టుకున్న ఆయన ప్రజలమైన మనము ఆశీర్వదించబడిన వారముగా, హెచ్చించబడిన వారముగా గుర్తించబడినట్లు మనము ఆయనకు లోబడి ఉండాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన సంతు లేని దాన్ని ఇల్లాలిగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేస్తాడు. యెహోవాను స్తుతించండి. సంతానము లేని దాన్ని ఇల్లాలుగా, తల్లిగా, కుమారులకు సంతోషం గల తల్లిగా ఎలా చేస్తాడు చూడండి. సంతు లేని దానిని, సంతు అన్నప్పుడు ప్రెగ్నెన్సీ, సంతు లేని దాన్ని, సంతానము లేని దాన్ని, ప్రెగ్నెన్సీ రాని వ్యక్తిని ఏ విధంగా కుమారులకు సంతోషం గల తల్లిగా చేస్తాడు, ఇల్లాలుగా చేస్తాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవాళ ఇంకొక మాట నేను చెబుతాను, ఆశ్చర్యం కలుగుతుంది మనకి. సంతు లేని దానిని ఇల్లాలుగా చేస్తాడు, కుమారులకు సంతోషం గల తల్లిగా చేస్తాడు అన్నప్పుడు, ఇవాళ మోడర్న్ సైన్స్ అద్భుతమైన విజయాలు సాధించింది సైన్స్. అటువంటప్పుడు సరోగేట్ మదర్స్, బారోడ్ ఊమ్స్, గర్భాన్ని అద్దెకిచ్చే తల్లులను గురించి మీరు పేపర్స్లో, నెట్లో చదివే ఉంటారు. ఒక భార్యాభర్తకు సంతానం లేరనుకోండి, ఆ భార్య సంతానోత్పత్తికి ఎంతకాలమైనా పనికిరానప్పుడు వారిద్దరి వీర్య కణములను తీసుకుని, భార్యాభర్తల కణాలను తీసుకుని సిద్ధం చేసి 45 దినాల తర్వాత మరొక మహిళ యొక్క గర్భాన వేస్తున్నారు. ఆమె గర్భవతి అయి ఆ బిడ్డను కనే వరకు కూడా తన గర్భాన్ని అద్దెకిస్తుంది. దానికి భారీ మొత్తంలో డబ్బిస్తున్నారు. సరోగేట్ మదర్స్ అన్నారు. కనుక ఈ దినాన పిల్లలను పొందేటువంటి విధానం చాలా మార్పులు వచ్చాయి. టెస్ట్ ట్యూబ్ బేబీస్ అన్నారు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క తల్లిగారు మదర్ మేరీ, మరియమ్మ యొక్క గర్భము వినియోగించబడుకున్న గర్భం, వాడుకోబడిన గర్భం. మరలా తిరిగి ఆ గర్భాన్ని ఆవిడకే ఇచ్చాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు మానవ ప్రమేయంతో, శరీరంతో పుట్టిన, శరీరము నుండి, కణముల నుండి పుట్టినవాడు కాడు. భార్యాభర్తల సంభోగం వలన వచ్చిన జన్మ కాదు ఆయనది. వాక్యము శరీరధారి అయ్యాడు. కృపాసత్య సంపూర్ణుడిగా నివసించేటట్లుగా బాలుడిగా జన్మించాడు. ఒక విధంగా మరి అది సరోగేట్ మదర్ వూమ్. అందులో ఆమె యొక్క శారీరక కణాలు ఏవి వినియోగించబడలేదు. వాక్యం పిండాకృతి దాల్చింది, శరీరం ధరించుకున్నాడు, యేసుక్రీస్తుగా వెలుపట్టుకొచ్చాడు. అంతే. కనుక సంతు లేని దాన్ని ఇల్లాలుగా, ఒక గృహిణిగా, అలాగే కుమారులకు సంతోషం గల తల్లిగా. నేను కొద్ది దినాల క్రితం 6 గొడ్రాళ్ళు సంతానం పొంది ఆనందించిన దాని గురించి చెప్పాను. కుమారులకు సంతోషము గల తల్లిగా ఆశీర్వదించబడటం దేవుడిచ్చే బహుమానం. 128వ సంకీర్తనలో నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక అన్నాడు. పిల్లల పిల్లలను చూడాలని ప్రతి మనుషునికి ఆశ ఉంటుంది. మనం మన పిల్లలను చూసాం, వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారో, వాళ్ళు పుట్టినప్పుడు వారు ఏ పోలికలు ఉంటారో అని ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరికి. కుమారులకు సంతోషము గల తల్లి. కనుక దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మనుషులకు సంతానం ఇచ్చుటకు దేవునికి మాత్రమే సాధ్యం. ఇక 114వ సంకీర్తనలో 8 వచనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని వచనాలు చదువుకుందాం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనములలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. చూడండి, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు అన్నప్పుడు నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేల్ దేశం 20 లక్షల ప్రజలు, 6 లక్షల కాల్బలమైన పురుషులు.
అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయటికి వెళ్ళాడు. ఇశ్రాయేల్ అన్నాడు, యాకోబు అన్నాడు. వీరిని ఇశ్రాయేలీయులను ఒక పురుషునితో పోల్చాడు. ఆ పురుషుని పేరు ఇశ్రాయేలు, యాకోబు అన్నాడు. ఇద్దరు ఒకటే. యాకోబు అన్య భాషలు కలిగిన జనుల్లో నుండి బయలు వెళ్ళాడు. బయలు వెళ్ళినప్పుడు నిర్గమకాండం చరిత్ర ఉంది. జరిగింది ఏమిటి? సముద్రము అక్కడ పారిపోయింది అన్నాడు. ఇజ్రాయేలు రాజ్యమైంది, యూదా పరిశుద్ధ స్థలమైంది. 12 గోత్రాలు, వాటిలో యూదా ప్రధానమైనటువంటి గోత్రం. ఆ గోత్రంలో నుండి యేసుక్రీస్తు వచ్చాడు, రాజులు వచ్చారు, యూదా రాజులు. కనుక యూదా యొక్క వంశం గురించి అన్నాడు, ఆయనకు పరిశుద్ధ స్థలం అయ్యింది అన్నాడు. పరిశుద్ధ స్థలం, గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్గా దాన్ని, ఆ ట్రైబును దేవుడు దీవించాడు. సముద్రము ఈ ఇశ్రాయేలీయులను చూచి పారిపోయిందన్నాడు. యోర్దాను నది వెనుకకు పారిపోయిందట. సముద్రం పారిపోయింది, నది పారిపోయిందంటే వాటర్ వెనక్కి వెళ్ళిపోయింది, నీరు వెనక్కి పోయింది. కారణం దేవుడు చేసిన కార్యం. ఎర్ర సముద్రంలో ప్రజలు నడుస్తున్నప్పుడు ఆయన అగ్నిస్తంభం, మేఘస్తంభంగా నిలిచాడు. నీటిని ఆరిపోచేసి ఆరిన నేల వచ్చేట్టుకు చేసి ఆయన ఆ నేల మీద, ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులను నడిపించగా ఇరుపక్కల నీరు ఫౌంటైన్ల చిమ్ముతోంది, కానీ ఆ నేల మీదకి రాలేదు. ఆ మహా అద్భుతం దేవుడు చేసి నడిపించాడు. యోర్దాను నది వెనుకకు మళ్ళీపోయింది. యోర్దాను నది వెనుకకు మళ్ళీపోయింది. గిల్గాలు దగ్గర యోర్దాను దాటిన తర్వాత గిల్గాల్ అనుభవం యెహోషువ గ్రంథంలో 4వ అధ్యాయంలో. గిల్గాలుకు రావటానికి యోర్దాను దాటాలి. యోర్దాను దాటే ముందు యెహోషువ చెప్పాడు, యాజకులు మందసం ఎత్తుకొని ముందు వెళ్ళాలి, వారి పాదాలు యోర్దాను నీటికి తగిలినప్పుడు నీరు ఎగువ రాశిని నిలిచిపోతుంది అన్నాడు. అది అద్భుతం. నీరు ఎగువన నిలిచిపోవటం ఏంటి? నీరు పళ్ళ మెరుగుతుంది కదా, కానీ నీరు ఎగువనకు నిలిచిపోతుంది అన్నాడు. అదే జరిగింది యెహోషువ గ్రంథంలో. సూర్యుడు నిలబడిపోయాడు, చంద్రుడు నిలబడిపోయాడు 24 hours. యోర్దాను వెనక్కి వెళ్ళిపోయింది. కొండలు, గుట్టలు పొట్టేళ్ల వలె, గువ్వల వలె గంతులు వేశాయి. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించెను? యోర్దాను, నీవు వెనకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది? సముద్రమా, యోర్దాను, ఎందుకు వెళ్ళిపోయారు మీరు? ఏమైంది మీకు అని అడుగుతున్నాడు భక్తుడు. దేవుని సృష్టి దేవునికి లోబడింది, అంతే. కొండలారా మీరు పొట్టేళ్ల వలె, గుట్టలారా మీరు గొర్రెపిల్ల వలె గంతులు వేయటానికి మీకేమి సంభవించింది? ఏమి సంభవించిందని గంతులు వేస్తున్నారు? ఎవరు గంతులు వేస్తుంది? కొండలు, పొట్టేళ్ళు, గుట్టలు, గొర్రెపిల్లలు. ఎందుకు మీరు సన్నతిస్తున్నారు, స్తుతిస్తున్నారు అంటే డెలివరెన్స్, రిడెంప్షన్, విమోచన, విడుదల. ఆ విడుదలను బట్టి జనులు ఆనందించి సంతోషించారు. భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకు. ఆయన బండను నీటి మడుగ్గా, చిక్కుముక్కి రాతి బండను నీటి ఓటలుగాను చేయువాడు. చెక్కుముక్కి రాతిని నీటి ఓడలుగా, బండలను నీటి కాలువలుగా చేయగలిగిన వాడు, నీటి ఓటలుగా చేయబడినవాడు. కనుక దేవుని యొక్క అపారమైన శక్తి రాస్తున్నాడు ఇక్కడ. బండ నీటి మడుగు అవటం ఏమిటి? నీటి మడుగు అంటే నీళ్లతో నింపబడిన తటాకం. బండ బద్దలైంది, నీరు ఉబికింది, ప్రవహించింది. అది దానికి అంతు లేకుండా అది ప్రవహిస్తూనే ఉంది. అది దేశాలకు సరిపోయేంతగా ప్రవహించింది. అంటే ఆయనకు ఎందుకు లోబడాలి, ఎందుకు వణకాలి అంటే, సకల సృష్టి లోబడుతోంది, మానవుడా నీవెందుకు తిరుగుబాటు చేస్తున్నావు? సృష్టిలో దేనికి దేవుడు తన యొక్క పోలిక స్వరూపాలు ఇవ్వలేదు. మానవునికే దేవుడు తన పోలిక స్వరూపాన్ని ఇవ్వగా వాళ్ళే దేవుణ్ణి తృణీకరించారు, దేవుణ్ణి విసర్జించారు, దేవుణ్ణి వద్దనుకున్నారు, విడిచిపెట్టేశారు.
వారి జీవితాలు అన్యుల వలె అయిపోయాయి. అప్పుడు దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చి బుద్ధి చెప్పి వారి జీవితాలు సరిచేశాడు. ఈ సమయంలో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, 114వ వచనం కూడా మనం ధ్యానం చేసుకున్నాము. ఈ రెండు కీర్తనలు కూడాను మనకేం జ్ఞాపకం చేస్తున్నాయంటే, దేవుని స్తుతించండి, దేవునికి భయపడండి, దేవుని సన్నుతించండి, దేవుని మహిమ వ్యాపించి ఉంది, దేవుడు లాంటి వాడు ఇంకొకడు లేడు, దేవుడు ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు కనపడతాడు, దేవుడు ప్రత్యక్షం అవుతాడు, దేవుడు జవాబిస్తాడు, దేవుని గుర్తెరగగలుగుతారు. ఈ పాఠాలు మనకు వాక్యం నేర్పిస్తుంది. అంతేకాదు, సంతానము దేవుడు అనుగ్రహిస్తాడు. సంతానము దేవుడు అనుగ్రహించేటువంటిది. సంతోషము గల తల్లిగా ఆశీర్వదించగల సామర్థ్యం గలవాడు. తర్వాత దేవుడు వారి జీవితాల్లో వారు ఎరుగకుండానే కార్యాలు చేశాడు. వారు అడగకుండానే, వారు ఎదురు చూచకుండానే దేవుడు తన కార్యాలు తాను త్వరపెట్టి వేగంగా జరిగించాడు. ఈ రాత్రి వాక్యాన్ని ముగిస్తున్నాను. నీ పట్ల దేవుడు తన కార్యాన్ని త్వరపెడుతూ ఉన్నాడు. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయనను నీవు సేవించటానికి తీర్మానం చేసుకోవాలి. ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం శ్రీపర్ వాస్తవ్యులు కారే రెబ్కా గారు, కుమారులు సుదర్శన్ బాబు, సంసోను గారు సహకారం ఇస్తున్నారు. రేపటి నుండి మాసాంతము 31వ తారీఖు వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. మీరు ప్రార్థించండి. ప్రభువు మనకు విజయం ఇస్తాడు. ప్రార్థన. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. క్రిస్టియన్ ఆర్కెస్ట్రా అంధులైన క్రైస్తవ వాయిద్యకారులు, గాయకులతో ఒక స్పెషల్ ప్రోగ్రాం స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేస్తున్నాం. ఎస్తేరు తన ప్రజలకు స్వాతంత్రాన్ని తెచ్చింది కనుక ఎస్తేరు గురించి నేను వాక్యం చెబుతాను ఆ దినాన. కాబట్టి ఈ ప్రత్యేక కార్యక్రమం కొరకు మీరు ప్రార్థించండి. మీకు తెలిసిన వారందరికీ తెలియచేయండి. దయచేసి పరిష్కారం కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి. మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. వాక్యానికి సహకారం ఇచ్చిన రిబ్కా గారిని, బిడ్డలను దీవించండి. మీ కృప వారికి ఇవ్వండి. ఆగస్టు 15వ తారీఖు జరిగే ప్రత్యేక కూడికలో మీ కృపను మాకెల్లరికూ ఇవ్వండి. మీ చిత్తమైతే వందలాది మంది మహిళలు ఆ దినాన కార్యక్రమంలో పాల్గొనడానికి కృపాదాయి చేయము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందము. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకెల్లరకు తోడై ఉండును గాక.